సో గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ సబ్జెక్ట్ని మనం స్టార్ట్ చేస్తున్నాం. ఈ సబ్జెక్ట్ మన అన్ని కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. అందులో మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ కనుకనే మనం ఏదైతే ఈ క్లాస్ ప్రోగ్రాంలో ఫస్ట్ మనం ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ని మనం స్టార్ట్ చేయవలసి వచ్చింది. సో ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించి మనం చూసినట్లయితే ఇది ఎందుకు అన్ని కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్కి ముఖ్యం. సో మనం ఏదైతే ఉందో మన భారతదేశంలో సివిల్ సర్వీసెస్ కావచ్చు, మన స్టేట్ సర్వీసెస్లో గ్రూప్ 1 కావచ్చు, అలానే గ్రూప్ 2 కావచ్చు, అలానే ఏదైతే సబ్ ఇన్స్పెక్టర్స్ అదర్ కాంపిటీటివ్ అంటే ఇతర పోటీ పరీక్షలకు ఇది చాలా 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 ముఖ్యమైన సబ్జెక్ట్. ఎందుకు ఒక సబ్జెక్ట్ని మనం ఏదైతే ఒక అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఒక ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ అని, ఒక చరిత్ర హిస్టరీ అని, అలానే జాగ్రఫీ అని, అలానే ఆర్థిక శాస్త్రం ఏదైతే ఎకానమీ కావచ్చు, అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, అలానే కరెంట్ అఫైర్స్ కావచ్చు, అలానే మెంటల్ ఎబిలిటీ కావచ్చు. సో ఇవన్నీ జనరల్ స్టడీస్ అని అంటాం. ఆ జనరల్ స్టడీస్లో మనం ముఖ్యంగా అన్నిటికంటే జనరల్ స్టడీస్ ఏరియాలో ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అని మనం చూస్తే ఫస్ట్ది స్కోరింగ్, సెకండ్ వన్ ఏమంటే ఇంట్రెస్ట్. కనుక చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే మనకు ఈ ఇండియన్ పాలిటీలో అంటే ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకోవడం కావచ్చు, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ నుంచి తెలుసుకోవడం కావచ్చు, ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో ఒక రాజకీయానికి సంబంధించి ఒక రాజ్యాంగానికి సంబంధించి కొన్ని అంశాలు మనం తెలుసుకుంటూ ఉంటే ఆతృత ఉంటుంది, ఎలా మనం తెలుసుకుంటూ ముందరికి వెళ్ళాలనే ఆలోచన బలంగా ఉంటుంది. అందువల్ల స్కోరింగ్ అండ్ ఇంట్రెస్టింగ్. మూడోది ఏమవుతుందంటే ఈ సబ్జెక్ట్కి బౌండరీ ఉంటుంది. అంటే బౌండరీ అంటే హద్దులు ఉన్నాయి. అంటే మన కాన్స్టిట్యూషన్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది, అంటే మనకు అన్ని క్వశ్చన్స్ స్టార్టింగ్ ఎండింగ్లోనే ఉన్నాయి. అంటే దీనికి ఒక బౌండరీ ఉంది. అంటే ఈ సబ్జెక్ట్కి ఒక హద్దులు ఉన్నాయి. నెంబర్ 1. రెండోది ఏమంటే లేటెస్ట్గా వచ్చిన డెవలప్మెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని దీనికి యాడ్ చేసుకోవడం, ఏదైతే లేటెస్ట్గా వచ్చిన ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కావచ్చు, అలానే లేటెస్ట్గా వచ్చిన రాజ్యాంగ సవరణలు కావచ్చు. సో వీటిని దీనికి యాడ్గా చేసినట్టయితే మనం 100% అంటే మోర్ దెన్ 90% మనం ఈ సబ్జెక్ట్లో స్కోర్ చేసే అవకాశం ఉంది. ఈ సివిల్ సర్వీసెస్కి సంబంధించి మనం చూస్తే ఈ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించి ప్రిలిమినరీ అంటే సివిల్ సర్వీసెస్లో మనకు 3 స్టేజెస్ ఉంటాయి. ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్ అని ఉంటుంది, అలానే మెయిన్స్ అని ఉంటుంది, అలానే ఇంటర్వ్యూ అని ఉంటుంది. సో మన ప్రిలిమినరీని మనం చూసినట్టయితే 100 క్వశ్చన్స్ మనకు జనరల్ స్టడీస్ నుండి రావడం, ముఖ్యంగా పాలిటీ నుంచి 16 to 18 క్వశ్చన్స్ వస్తాయి. అంటే మనం పక్కాగా 16, 18 మనం ఆన్సర్ చేయొచ్చు. అంటే దీన్ని మనం బాగా ఇంట్రెస్ట్గా తీసుకొని దాంట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వన్స్ వీ సెలెక్టెడ్ దిస్ ఈజ్ ద ప్రైమరీ సబ్జెక్ట్, అంటే ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అని మనముగానే అనుకున్నట్లయితే, అంటే అందులో పూర్తిగా మనం చదువుకున్నామంటే స్కోర్ చేయొచ్చు అనేది మనం 100% మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అందువల్ల 16 to 18 అంటే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ మనం క్లియర్ చేయాలంటే ఒక 50 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే చాలు 100లో. అంటే 100లో 50 క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు అని అంటే దాదాపు మీరు 16 క్వశ్చన్స్ ఆన్సర్ చేసినట్లయితే దాదాపు మనకు 30% మనం సక్సెస్లో పాలిటీ అండ్ గవర్నెన్స్ పాత్ర ఉంది. సో అలానే మెయిన్స్లో తీసుకుంటే దాదాపు మనకు 250 మార్క్స్ అంటే ఒక పేపర్ మనకు పాలిటీ అండ్ గవర్నెన్స్ ఉంటుంది. అందువల్ల ఇది మనకు చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే స్కోరింగ్ ముఖ్యంగా మనకు 30% సిలబస్ని కవర్ చేసే అవకాశం ఉంది. అలానే మన గ్రూప్ 1 ఏరియాలో తీసుకుంటే గ్రూప్ 1లో కూడా మనకు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అని 3 స్టేజెస్ ఉన్నా ప్రిలిమినరీలో మనం తీసుకుంటే 30 క్వశ్చన్స్ ఫ్రమ్ పాలిటీ అంటే అవుట్ ఆఫ్ 240లో 30 పాలిటీ అండ్ గవర్నెన్స్ నుంచి వస్తున్నాయి.
ఈ 30లో మనం 28 స్కోర్ చేసే అవకాశం ఉంది. సో మన గ్రూప్ 1 కట్ ఆఫ్ తీసుకుంటే 87 నుంచి మళ్ళా 90 ఫస్ట్ కట్ ఆఫ్ ఇచ్చారు, తర్వాత 87కి తగ్గించారు. అంటే ఈ 87 మనలో 240లో 87, 90 మన కట్ ఆఫ్ అయితే 28 మార్క్స్ మనకు ఒక పాలిటీ నుంచే మనం కవర్ చేసినట్లయితే ఇంకా రిమైనింగ్ అంతా కూడా మనం కేవలం ఒక 60, అంటే రిమైనింగ్ మనకి ఏదైతే ఉందో 210 క్వశ్చన్స్ దగ్గర నుంచి మనం 60 ఆన్సర్ చేసిన గ్రూప్ 1 ప్రిలిమినరీ మనం ఈజీగా క్లియర్ చేస్తామని చిన్న లాజిక్. అలానే మనం మెయిన్స్లో తీసుకుంటే మళ్ళీ అగైన్ ఫుల్ పేపర్, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ ఒక పేపర్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఉంది కనుక ఇది కూడా మనం మంచి స్కోరింగ్. అందువల్ల ప్రిలిమినరీలో మెయిన్స్లో రెండింటికి ఇది చాలా 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 ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇంకా అదే కానీ మన గ్రూప్ 2కి సంబంధించి తీసుకుంటే ఇండియన్ పాలిటీలో 75 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 75లో కూడా మనం 72 లేదా 73 ఆన్సర్ చేసే అవకాశం ఉన్న సబ్జెక్ట్. సో అందువల్ల మన గ్రూప్ 2కి కావచ్చు, ఈవెన్ గ్రూప్ 1 కావచ్చు, ఈవెన్ సివిల్ సర్వీసెస్లో కావచ్చు, ఈ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ చెప్పలేనంత ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇంకా రెండోది తీసుకుంటే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఏ ఎగ్జామినేషన్లో కూడా ఏదైతే ముందో మనం 30% మనకి ఇండియన్ పాలిటీ నుంచి అండ్ గవర్నెన్స్ నుంచి వస్తుంది. అందులో కరెంట్ అఫైర్స్ కూడా మనకు పొలిటికల్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కూడా ఎక్కువగా వస్తాయి. కనుక వన్స్ వీ హ్యావ్ నాలెడ్జ్, మనం కానీ ఏదైతే ఉందో ఈ స్టాటిక్ పార్ట్ అని అంటాం, ఒక కరెంట్ పార్ట్ అంటాం, ఆ రెండింటిని కోరిలేట్ చేసి మన క్లాస్ ఉంటుంది. మీరు ఈజీగా స్టాటిక్ పార్ట్ ఫండమెంటల్స్ దగ్గర నుంచి బేసిక్ దగ్గర నుంచి మనకు ప్రతిది కూడా మనం కవర్ చేస్తాం. కనుక మీకు మన క్లాస్ రూమ్ కోచింగ్ కావచ్చు, రెండోది మన క్లాస్ నోట్స్ కావచ్చు, మనం పెట్టే టెస్ట్లు కావచ్చు, మోర్ దెన్ 90% ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ నుండి మీరు ఆన్సర్ చేయగలరు. తర్వాత మనం ఏదైతే ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ అర్థం చేసుకోవడానికి మొత్తం ఈ సబ్జెక్ట్ సంబంధించి మనం 7 చాప్టర్స్గా డిజైన్ చేయడం జరిగింది. దీంట్లోనే ఫస్ట్ చాప్టర్ని మనం ఇంట్రడక్షన్ చాప్టర్ అని దీనికి పేరు పెట్టాం. అంటే ఇంట్రడక్షన్ చాప్టర్ ఎందుకు దీనికి పేరు పెట్టాం అని మనం చూస్తే, మనకి ఇంతకుముందు మనం డిఫరెంట్ డిసిప్లైన్ నుంచి వచ్చి ఉంటాం. సో ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు వస్తున్నారు, మెడికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు వస్తున్నారు, సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు వస్తున్నారు, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు వస్తున్నారు, ఈవెన్ ఆర్ట్స్ వాళ్ళకు కూడా చాలా క్లారిటీ లేదు. అందువల్ల బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ని మనం ఇంట్రడక్షన్ చాప్టర్లో డిజైన్ చేసుకోవడం జరిగింది. ఏదైతే ఈ స్టఫ్తో మనం నెక్స్ట్ పాలిటీ ఒరిజినల్ క్లాసెస్కి అంటే రెగ్యులర్ క్లాసెస్కి మనం ఎప్పుడైతే వెళ్ళిపోతామో ఈ బేసిక్స్ చాలా చాలా ఉపయోగపడుతుంది. దీన్ని అంత ఈజీగా తీసేయడానికి లేదు, ఎందుకంటే ఈవెన్ ఇంట్రడక్షన్ చాప్టర్లోనే మ్యాక్సిమం క్వశ్చన్స్ కూడా కవర్ అయ్యే అవకాశం ఉంది. కనుక మీరే చూస్తాం మన ప్రీవియస్ ఇయర్లో ఈవెన్ సివిల్స్లో కావచ్చు, గ్రూప్ 1లో కావచ్చు, గ్రూప్ 2లో కావచ్చు, ఇంకా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మనం తీసుకునే టాపిక్లో ఏ టాపిక్లో ఏ క్వశ్చన్ అడిగాడు అని కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. ఇది ఏదైతే ఉందో ఒక ఆన్లైన్ క్లాస్ అని, సో ఏదైతే మనం ఆఫ్లైన్లో వింటే బాగుంటుందని, కానీ ఇది ఏదైతే ఉందో మనం తీసుకునే ప్రోగ్రామ్ ఆన్లైన్ క్లాస్ కూడా ఆఫ్లైన్ క్లాస్ లాగే ఉండాలి. సో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా అలానే ఉంటుంది. సో పరిగెత్తడం ఉండదు, స్పీడ్ ఉండదు. ఈవెన్ క్లాస్ అయిన వెంటనే మీకు నోట్స్ డిక్టేషన్, నోట్స్ చాలా 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 ఇంపార్టెంట్. కనుక ఈ నోట్స్ ఏదైతే మీరు తీసుకున్న తర్వాత ఒక్కొక్క చాప్టర్ అయిపోయిన తర్వాత చాప్టర్ వైజ్ టెస్ట్లు ఉంటాయి. మొత్తం 7 చాప్టర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. సో అంతటితో మీకు ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉంది ఈ ప్రోగ్రామ్ మీకు కంప్లీట్ అవుతుంది. ఈ ఇంట్రడక్షన్ చాప్టర్ మనం బేసిక్స్ సంబంధించిన చాప్టర్ అనుకున్నాం. ఈ చాప్టర్లో ఏమేమి అంశాలు మనం తెలుసుకుంటున్నాం అని అంటే, మొట్టమొదటి రాజ్యం అంటే ఏమి, ప్రభుత్వము అనగా ఏమి, రాజ్యాంగం అనగానేమి, అలానే రాజ్యాంగం దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటాం. భారత రాజ్యాంగం అభివృద్ధి పరిణామక్రమం, మన భారత రాజ్యాంగం ఎలా అభివృద్ధి చెందడానికి దారి తీసిన పరిస్థితులు తెలుసుకుంటాం. మన రాజ్యాంగ పరిషత్తు మన రాజ్యాంగాన్ని ఎలా నిర్మించిందో తెలుసుకుంటాం. అలానే ఏకకేంద్ర రాజ్యంలో ఎటువంటి లక్షణాలు ఉంటాయి, సమాఖ్య రాజ్యంలో ఎటువంటి లక్షణాలు ఉంటాయి, అలానే మన భారత రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా అతి పెద్ద లిఖిత రాజ్యాంగం అని మనకు తెలుసు.
ఎందుకు అంత పెద్దగా ఉంది, ఇందులో ఏ అంశాలు ఉన్నాయో మనం తెలుసుకుంటాం. అలానే మనకు టైప్స్ ఆఫ్ మెజారిటీ రకాలు గురించి తెలుసుకుంటాం. ఇందులో మొట్టమొదటిది మనం టాపిక్ అని అనుకున్నాం, రాజ్యం అన్నాం, అలానే ప్రభుత్వము అంటున్నాం, అలానే రాజ్యాంగం అంటున్నాం. ముందు వీటి గురించి తెలుసుకోవడం జరుగుతుంది. రాజ్యం అంటే ఏమి? సో దీన్ని మన సినానిమస్గా దేశం అని అంటూ ఉంటారు. అంటే ఏ ప్రాంతాన్ని మనం రాజ్యం అనాలి, దేనిని దేశం అనాలి అనే అంశాన్ని మనం చూస్తే మన రాజనీతి శాస్త్రజ్ఞులు 3 లక్షణాలు ఇచ్చారు. అంటే ఒక ప్రాంతము నిర్దిష్టమైన భూభాగం కలిగి ఉండాలట. సో నిర్దిష్టమైన భూభాగం ఉండాలి. ఆ భూభాగంలో ఎవరు ఉంటారు అంటే ప్రజలు ఉంటారు. అలానే ప్రజలకు ఏమి ఉండాలి అని అంటే సార్వభౌమత్వం ఉండాలట. కొన్ని పదాలు ఏమవుతుందనంటే మన తెలుగు మీడియం క్లాస్ తెలుగు మీడియమే కావచ్చు, బట్ అక్కడక్కడ మనకు ఇంగ్లీష్ పదాలు కూడా క్వశ్చన్స్లో ఇచ్చేస్తున్నాడు. కనుక తెలుగు మీడియం క్లాస్ అనంత మాత్రాన కంప్లీట్ తెలుగు అని అనుకోవద్దండి, బట్ ఇంగ్లీష్ పదాలు కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. కనుక సావర్నిటీ అన్నారు. అంటే ఈ 3 లక్షణాలు ఏదైనా ప్రాంతం కలిగి ఉంటే ఆ ప్రాంతాన్ని రాజ్యం అనాలట. అంటే ఒక దేశానికి సరిహద్దులతో కూడిన ఒక భూభాగం ఉంటుంది, ఆ దేశంలో ప్రజలు ఉంటారు. ప్రజలకు సార్వభౌమత్వం ఉండాలి అని అంటే ఏమవుతుందనంటే ఒక రాజ్యము అంటే ఈవెన్ ప్రజలు ఏ ఇతర దేశాల ఆధిపత్యాన్ని, ఇతర దేశాల అజమాయిషీని స్వీకరించకూడదు. అంటే వాళ్ళ పెత్తనాన్ని అంగీకరించకూడదు. అంటే మన రాజ్యము మన ప్రజల కోసం, మన ప్రజా సంక్షేమం కోసం తన విధానాలను రూపొందించి అమలు చేసుకోవాలి. కానీ మన విధి విధానాలలో ఒక అమెరికా జోక్యం, ఒక చైనా జోక్యాన్ని మనం సహించము. అలా ఉంటే స్వతంత్రంగా మన నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరి మీద ఆధారపడకుండా నిర్ణయాలు తీసుకోవడాన్ని సార్వభౌమత్వం అని అంటాం. అలానే మనం ప్రతి రాజ్యముకి ఒక లక్ష్యం ఉంటుంది. ఏమి లక్ష్యం అంటే రాజ్యం అంటేనే ప్రజలు అనుకున్నప్పుడు ప్రజా సంక్షేమం అనేదే లక్ష్యం. అంటే ప్రజల బాగోగులు చూడడమే రాజ్యం ఒక లక్ష్యం, అంతకుమించి వేరే లక్ష్యం ఉండదు. ఎందుకంటే ప్రజలే రాజ్యం కాబట్టి ప్రజలు సంక్షేమమే లక్ష్యం. కానీ ఈ ప్రజా సంక్షేమాన్ని కోసం విధి విధానాలను ఎలా రూపొందించాలి, ఎవరు రూపొందించాలి, ఎవరు అమలు చేయాలి? సో ప్రజా సంక్షేమం కోసం విధి విధానాలను రూపొందించాలి, అమలు చేయాలి, ఎవరు చేయాలి? అందుకనే ప్రతి రాజ్యము ప్రభుత్వం అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటుంది. అంటే రాజ్యానికి ప్రభుత్వానికి తేడా మీరు గమనించాలి. రాజ్యం చాలా విస్తృతమైన అంశం, ప్రభుత్వము రాజ్యములో ఒక వ్యవస్థ. ప్రభుత్వం ఏమి చేస్తుంది అని అంటే రాజ్యం ఒక లక్ష్యమైన ప్రజా సంక్షేమాన్ని అమలు చేయడం కోసం విధి విధానాలను రూపొందిస్తుంది, ఆ విధి విధానాలను అమలు చేస్తుంది. అది ప్రభుత్వము. సో రాజ్యము వేరు, ప్రభుత్వము వేరు. కానీ ప్రభుత్వము విధి విధానాలను రూపొందించేటప్పుడు కావచ్చు, విధి విధానాలను అమలు చేసేటప్పుడు కావచ్చు, ప్రజలకు, పౌరులకు ఎటువంటి హాని కలిగే విధంగా ఉండకూడదు. అంటే ప్రభుత్వానికి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉండాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి, వాళ్ళు పాటించవలసిన నియమ నిబంధనలు ఉండాలి. అందుకోసమే రాజ్యాంగాన్ని రూపొందించడం జరుగుతుంది. అంటే రాజ్యాంగం ఏమి అని అంటే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డాక్యుమెంట్. అంటే ఒక నియమ నిబంధనలతో కూడిన పత్రం. ప్రభుత్వము పాటించవలసిన నియమ నిబంధనలు రాజ్యాంగంలో ఉంటుంది. అంటే ప్రభుత్వం పాటించవలసిన నియమ నిబంధనలు రాజ్యాంగంలో ఉంటే రాజ్యాంగానికి లోబడే ప్రభుత్వం వ్యవహరించాలి. అంటే దీన్నే రాజ్యాంగానికి లోబడే ప్రభుత్వం వ్యవహరించాలని అంటే ప్రభుత్వం అపరిమిత ప్రభుత్వము కాదు, ప్రభుత్వము పరిమిత ప్రభుత్వము. పరిమిత ప్రభుత్వము. పరిమిత ప్రభుత్వం అంటే లిమిటెడ్ గవర్నమెంట్. అంటే ప్రభుత్వము ఏది అనుకుంటే అది చేసేయడానికి కుదరదు.
రాజ్యాంగం ఆపుతుంది. ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా, ప్రజా ప్రయోజనాలకి అడ్డు తగిలే విధంగా విధి విధానాలు కానీ ఉంటే రాజ్యాంగం ఆపుతుంది. అలా రాజ్యాంగం ఆపుతుంది కాబట్టి దీన్నే పరిమిత ప్రభుత్వము అంటాం. దీన్నే కాన్స్టిట్యూషనలిజం అని అంటాం. కాన్స్టిట్యూషనలిజం అని తెలుగులో అలానే రాసేస్తున్నారు క్వశ్చన్ పేపర్లో. కాన్స్టిట్యూషనలిజం అంటే రాజ్యాంగం అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరించాలి. అందుకే ఇది లిమిటెడ్ గవర్నమెంట్, ఇది పరిమిత ప్రభుత్వము. నిరంకుశంగా తనకి ఇష్టం వచ్చినట్టు చేసే అవకాశం ఉండదు. ఎక్కడైతే రాజ్యాంగం ఉంటుందో ఆ రాజ్యాంగం అనుగుణంగానే ప్రభుత్వం వ్యవహరించాలి. ఆ రాజ్యాంగం అనుగుణంగానే ప్రభుత్వం విధి విధానాలను రూపొందించి అమలు చేయాలి. ఈ కాన్స్టిట్యూషనలిజం సంబంధించి మనం ఏదైతే ఈ మధ్యనే మనకు 2020లో ఆగస్టులో మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఆగస్టులో జరగవలసింది, అదే తర్వాత అక్టోబర్కి మారింది. ఈ ఎగ్జామినేషన్లో కాన్స్టిట్యూషనలిజం మీన్స్ అని ప్రశ్న అడిగాడు. అంటే ఒక ఐఏఎస్ సంబంధించి, అంటే మనం ఒక బేసిక్స్ చదువుతున్నాం, అంటే మొట్టమొదటి ఇంట్రడక్షన్లోనే ఉన్నాం. అందులో ఉన్న ఫస్ట్ టాపిక్ దగ్గరనే మన కాన్స్టిట్యూషనలిజం అనగా నేమి అని మనకు ఐఏఎస్ క్వశ్చన్ ఇచ్చారు. అంటే ఏదైతే మన కాన్స్టిట్యూషనలిజం అంటే ఏమంటే పరిమిత ప్రభుత్వము అని, అంటే లిమిటెడ్ గవర్నమెంట్ అని. సో మనకు తెలుసు రాజ్యం అంటే అంటున్నాం, ఈ లక్షణాలు కలిగి ఉన్న ప్రాంతాన్ని రాజ్యము అన్నాం. రాజ్యం ఒక లక్ష్యం ప్రజా సంక్షేమం అన్నాం. ఈ ప్రజా సంక్షేమాన్ని అమలు చేయడానికి ప్రతి రాజ్యం ప్రభుత్వం అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటుంది అన్నాం. ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని అమలు చేయడం కోసం విధి విధానాలను రూపొందిస్తుంది, అమలు చేస్తుంది. ఈ విధి విధానాలను రూపొందించేటప్పుడు ప్రజలకు కానీ పౌరులకు కానీ హాని కలిగే విధంగా ఉండకూడదని, ప్రభుత్వం కూడా కొన్ని నియమ నిబంధనలు పాటించాలని, ఆ నియమ నిబంధనలతో కూడిన పత్రం అయిన రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. అందువల్ల రాజ్యము, ప్రభుత్వము, రాజ్యాంగం వీటికి సంబంధించి మీకు బేసిక్స్ అర్థమైనాయని అనుకుంటాను. ఇప్పుడు మనం రాజ్యం యొక్క వర్గీకరణ చూద్దాం. రాజ్యం ఎన్ని రకాలుగా క్లాసిఫై చేశారు మన పొలిటికల్ సైంటిస్ట్ అనేది మనం చూద్దాం. సో రాజ్యాన్ని 2 రకాలుగా వర్గీకరణ చేశారు. ఒక బ్రాడ్గా, ఒక స్థూలంగా. ఒకటేమంటే సమాఖ్య రాజ్యము అన్నారు. రెండోది ఏమంటే ఏకకేంద్ర రాజ్యము అన్నారు. ఇక్కడ సమాఖ్య రాజ్యాన్ని మనం ఇంగ్లీష్లో కూడా తెలుసుకోవాలి. దీన్నే ఫెడరల్ స్టేట్. రాజ్యం అంటే ఏమంటే స్టేట్ని రాజ్యము అంటాం. దానికి కూడా మనం ఇంగ్లీష్లో తెలుసుకోవాలి. సో సమాఖ్య రాజ్యం అంటే ఫెడరల్ స్టేట్, అలానే ఏకకేంద్ర రాజ్యం అంటే యూనిటరీ స్టేట్. ఈ సమాఖ్య రాజ్యము, ఏకకేంద్ర రాజ్యమని మన పొలిటికల్ సైంటిస్ట్, మన రాజనీతి శాస్త్రజ్ఞులు ఆ రాజ్యంలో ఉన్న కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్న అధికారాల విభజనతో వాళ్ళు ఇటువంటి విభజన చేశారు. సో అలా మన ఫెడరల్ స్టేట్ సమాఖ్య రాజ్యం అని మనం చూస్తే ఒక రాజ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, అలానే ఒక రాజ్యంలో రాష్ట్ర ప్రభుత్వము ఉంటుంది. అలానే మనం ఇందాక చూసాం రాజ్యాంగము అన్నాం. ఒక కేంద్ర ప్రభుత్వము తన విధులను, అధికారాలను రాజ్యాంగం నుండి పొందుతుంది. అలానే ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ విధులను, అధికారాలను రాజ్యాంగం నుండే పొందుతాయి. అంటే ఎక్కడైతే, ఏ రాజ్యంలో అయితే రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంపై తన అధికారాల కోసం ఆధారపడకుండా నేరుగా రాజ్యాంగం నుండి అధికారాలు పొందడం ద్వారా రాష్ట్రాలు స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. దీనివల్ల ఏమవుతుందనంటే కేంద్రం యొక్క డామినేషన్, కేంద్రం యొక్క అజమాయిషి, కేంద్రం యొక్క పెత్తనం రాష్ట్రాల పైన ఉండదు. సో రాష్ట్రాలు స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. తనకు కావాల్సిన విధంగా వాళ్ళు విధి విధానాలు రూపొందించుకొని అమలు చేస్తారు. సో కేంద్రంపై ఆధారపడరు, ఎందుకంటే వాళ్ళకి స్వతంత్రంగా రాజ్యాంగం నుండి అధికారాలు వచ్చాయి. ఏ రాజ్యంలో అయితే రాష్ట్రాలు స్వతంత్రంగా ఉంటాయో ఆ రాజ్యాలను సమాఖ్య రాజ్యాలు అన్నారు. ఉదాహరణకు తీసుకుంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా,
అలానే ఒక ఆస్ట్రేలియా, ఒక కెనడా, ఒక అర్జెంటీనా, ఒక సౌత్ ఆఫ్రికా, ఒక ఇండియా. అంటే ఇక్కడ మన ఇండియా సమాఖ్య రాజ్యం అని అంటున్నాం. ఎందుకు అంటున్నామనంటే ఇప్పుడే మనం అనుకున్నాం, అంటే రాష్ట్రాలు కానీ రాజ్యాంగం నుండి అధికారాలు పొందితే ఆ రాజ్యాన్ని మనం సమాఖ్య రాజ్యం అంటున్నాం. కనుక మన భారతదేశంలో మన రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు ఎవరిచ్చారనంటే రాజ్యాంగం ఇచ్చింది. అందువల్ల భారతదేశాన్ని కూడా, ఇండియాను కూడా మనం సమాఖ్య రాజ్యమే అని అంటాం. సో అలానే మనం చూస్తే ఒక యూనిటరీ స్టేట్ అంటే ఏకకేంద్ర రాజ్యము. ఇక్కడ కూడా మన కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి, ఇక్కడ కూడా రాజ్యాంగం ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వము మాత్రమే తన విధులను, అధికారాలను రాజ్యాంగం నుండి పొందుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాలను ఏర్పాటు చేయడం కావచ్చు, రాష్ట్రాలకు అధికారాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అధికారాలు ఇస్తుందో ఆ అధికారాలను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. అందువల్ల ఏకకేంద్ర రాజ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికీ కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడే ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం అజమాయిషీ, పెత్తనం, డామినేషన్ ఏకకేంద్ర రాజ్యంలో ఎక్కువగా ఉంటుంది. కనుక రాష్ట్రాలు కేంద్రంపై ఆధారపడి ఉంటాయి కాబట్టి రాష్ట్రాలు స్వతంత్రంగా వ్యవహరించలేవు. సమాఖ్య రాజ్యంలో అయితే స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. అందువల్ల ఇక్కడ ఉన్న కేంద్ర రాష్ట్ర అధికారాల ఆధారంగా మాత్రమే రాజ్యాలను మనకు రాజనీతి శాస్త్రజ్ఞులు 2 రకాలుగా విభజన చేశారంటున్నారు. అలానే ఏకకేంద్ర రాజ్యానికి మన ఎగ్జాంపుల్స్ తీసుకుంటే అలానే మనకు బ్రిటన్ కావచ్చు, ఈవెన్ మన శ్రీలంక కావచ్చు, మన పక్కనున్న పాకిస్తాన్ కావచ్చు, పక్కనున్న బంగ్లాదేశ్ కావచ్చు, చైనా కావచ్చు, ఈవెన్ రష్యా కావచ్చు, ఈవెన్ జపాన్ కావచ్చు. ఇవన్నీ ఏకకేంద్ర రాజ్యాలు అని అంటే అక్కడ రాష్ట్రాలు ఉండవు అని అర్థం కాదు. ఒక పరిపాలన సౌలభ్యం కొరకు రాష్ట్రాలను వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఉండొచ్చు. కనుక ఏ రాష్ట్రానికి ఎటువంటి అధికారాలు ఇవ్వాలి అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కనుక ఏ రాష్ట్రాలకు ఎంత ఆర్థిక వనరులు మనం పంపిణీ చేయాలి అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కనుక రాష్ట్రాలు ఎప్పటికీ కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడే ఉంటాయి కాబట్టి వాని ఏకకేంద్ర రాజ్యం అంటాం. ఇది చాలా బేసిక్, చాలా ఫండమెంటల్. కానీ దాని లోపల మనకు ప్రిలిమినరీలో కొన్ని అప్లికేషన్స్ క్వశ్చన్స్ కావచ్చు, ఈవెన్ మెయిన్స్లో క్వశ్చన్స్ కావచ్చు, ఖచ్చితంగా ఉంటుంది. కనుక మీరు ఏదైతే ఉందో ద బేసిక్స్, ఏదైతే ఫండమెంటల్ క్లారిటీ ఉండాలి. సో రాజ్యము వేరు, ప్రభుత్వము వేరు అని క్లారిటీ ఉండాలి. రాజ్యాంగం ఎందుకు పొందుపరిచారో మనకు తెలిసి ఉంది ఇప్పుడే క్లారిటీగా. అలానే సమైక్య రాజ్యం అంటే ఏమంటే ఇంకెప్పటికీ మర్చిపోకూడదు. ఎందుకంటే మనం రాబోయే రోజుల్లో క్లాసెస్ కొంచెం డెప్త్గా, కొంచెం అనలిటికల్గా, అప్లికేషన్గా అన్నీ వెళ్తుంది. అందువల్ల మన బేసిక్స్ ఎప్పుడైతే మనం స్ట్రాంగ్గా ఉన్నాయనుకోండి, మనకి ఎంత పెద్దదైనా, ఎంత పెద్ద పుస్తకమైనా ఉత్తినే అర్థమవుతుంది. వన్స్ మనకు బేసిక్స్ క్లారిటీ లేకుండా పుస్తకాలు చదవాలి అని పరిగెత్తుతూ ఉంటే మనం పరిగెడుతూనే ఉంటాం కానీ సక్సెస్ కాలేం. ఓకే, నెక్స్ట్ మనం ప్రభుత్వాలను కూడా వర్గీకరణ చేశారు. సో ప్రభుత్వాలను కూడా మన రాజనీతి శాస్త్రజ్ఞులు ఎన్ని రకాలుగా వర్గీకరణ చేశారు. ఇప్పుడు ఏదైతే మన రాజ్యాన్ని ఎలా వర్గీకరణ చేశారో చూసాం. అలానే ప్రభుత్వాలను ఎలా వర్గీకరణ చేశారని మనం చూస్తే 2 రకాలుగా వర్గీకరణ చేశారు. ఒకటేమో అధ్యక్ష తరహా ప్రభుత్వము అన్నారు, రెండోదేమో పార్లమెంటరీ తరహా ప్రభుత్వము అన్నారు. మనం చూసాము కాన్స్టిట్యూషనలిజం, ఏదైతే ఒక పదం డిఫరెంట్గా కనబడుతుందని మనం క్యాచ్ చేయాలి, దాన్ని చాలా గుర్తుపెట్టుకోవాలి. ఫెడరల్ స్టేట్ అన్నాం, అలానే యూనిటరీ స్టేట్, సమైక్య రాజ్యం, ఏకకేంద్ర రాజ్యం. రాజ్యం అంటే ఏమి, ప్రభుత్వం అంటే ఏమి, రాజ్యాంగం అంటే ఏమి మనకు బేసిక్స్ ఇప్పుడు అర్థమైపోయి ఉంటాయి. కనుక మళ్ళీ మీకు సేమ్ ఏదైతే క్లాస్ ఉందో అదే డిక్టేషన్ ఉంటుంది. ఎందుకంటే నోట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ముందే చెప్తున్నాను, మీకు వేరే ఏం పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. అంటే నోట్స్ యొక్క ఇంపార్టెన్స్ మీకు అర్థమై ఉంటుంది. అధ్యక్ష తరహా ప్రభుత్వం. సో మనకు అర్థమైంది రాజ్యము వేరు, ప్రభుత్వము వేరు అని. అధ్యక్ష తరహా ప్రభుత్వానికి రాజ్యానికి ఒక అధ్యక్షుడు ఉంటాడు, ప్రభుత్వానికి ఒక అధ్యక్షుడు ఉంటాడు. అధ్యక్ష తరహా ప్రభుత్వంలో రాజ్య అధినేత, ప్రభుత్వ అధినేత అధ్యక్షుడు, అతనే ప్రెసిడెంట్, అతనే రాష్ట్రపతి అంటారు. అంటే రాజ్య అధ్యక్షుడు రాష్ట్రపతి అయి ఉండాలి,
ఏదైతే ప్రభుత్వానికి అధ్యక్షుడు కూడా రాష్ట్రపతి అయి ఉండాలి. రెండో ప్రిన్సిపల్ ఏమి అని అంటే, ఈ అధ్యక్షుడిని ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి. అంటే డైరెక్ట్ ఎలక్షన్ అంటున్నాం. సో మనకు రాబోయే రోజుల్లో వస్తుంది హౌ అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్టెడ్ డైరెక్ట్లీ అని. ఎందుకంటే దాని మీద కూడా చాలా విమర్శలు ఉన్నాయి, తర్వాత చూద్దాం. బట్ ఏదైతే ఉందో అధ్యక్ష తరహా ప్రభుత్వంలో దేశ అధ్యక్షుడు అంటే రాజ్య అధ్యక్షుడు కావచ్చు, ప్రభుత్వ అధ్యక్షుడిని రాష్ట్రపతి అంటారు, అధ్యక్షుడే అంటారు. ఈ అధ్యక్షుని ప్రత్యక్షంగా ఎన్నుకోవడం. ఎప్పుడైతే ప్రత్యక్ష ఎన్నిక అంటే డైరెక్ట్ ఎలక్షన్, కేవలం పీపుల్ ఏదైతే మన ప్రజలు కానీ ఓటు వేసి ఎలక్ట్ చేస్తే దాన్ని డైరెక్ట్ ఎలక్షన్ అంటాం. ప్రజలు ఒకరిని ఎలక్ట్ చేసి వీళ్ళు మరొకరిని కానీ ఎలక్ట్ చేస్తే దాన్ని మనం ఇండైరెక్ట్ ఎలక్షన్ అంటాం. ఇది డిఫరెన్స్ మన ఎలక్షన్స్ చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. మనము ఓటు వేస్తే, ప్రజలు ఓటు వేసి ఎవరినైనా ఎలక్ట్ చేస్తే దాన్ని ప్రత్యక్ష ఎన్నిక అంటాం. అందువల్ల దేశ అధ్యక్షుడిని, రాష్ట్రపతిని ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ఎప్పుడైతే డెమోక్రసీలో, ప్రజాస్వామ్య దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడిన వారికే అధికారాలు ఉంటాయి ఆ ప్రజల్ని పరిపాలించమని. ప్రజలు ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ ప్రజాప్రతినిధులు ప్రభుత్వంగా ఏర్పడడం జరుగుతుంది. ప్రభుత్వంగా ఏర్పడిన ఆ ప్రజాప్రతినిధులే ప్రజలను పరిపాలించడమే ప్రజాస్వామ్యము అంటున్నాం. కనుక ప్రజలు ఇచ్చారు కాబట్టి అధికారాన్ని, ఏదైతే రాష్ట్రపతి వాస్తవ అధికారాలు కలిగి ఉంటాడు. అంటే రియల్ పవర్స్, ఈజ్ హ్యావింగ్ రియల్ పవర్స్ బికాజ్ ఈజ్ డైరెక్ట్లీ ఎలక్టెడ్. రాష్ట్రపతి ప్రత్యక్షంగా ఎన్నుకోబడతాడు కాబట్టి అతనికి వాస్తవ అధికారాలు కలిగి ఉంటాడు. ఇంకోటి ద ఫోర్త్ ఫీచర్ ఏమి అని అంటే, ఈ రాష్ట్రపతి తన టీంని, తన క్యాబినెట్ని, తన మంత్రివర్గాన్ని ఎవరినైనా నియమించుకోవచ్చు. కంప్లీట్ లిబర్టీ ఉంది, స్వేచ్ఛ ఉంది. అంటే ఒక రాష్ట్రపతి మంత్రులుగా ఎవరినైనా నియమించుకోవచ్చు. తన స్నేహితులు నియమించుకోవచ్చు, తన బంధువులు నియమించుకోవచ్చు, తనకు శత్రువులను కూడా నియమించుకునే అవకాశం ఉంది. అంటే ఇది కంప్లీట్ లిబర్టీ ఉంది. ఆయన తన టీం ఎప్పుడైతే తనకు నచ్చిన టీం ఉంటేనే ఇతని ఐడియాస్ ఇంప్లిమెంట్ చేసేది. ఎందుకంటే ప్రజలు ఇతనికి ఇచ్చేశారు అధికారం. సో ప్రజలు ఇతనికి అధికారాన్ని ఇచ్చారు కాబట్టి ఇతనికి వ్యతిరేకించే టీం మెంబర్స్, మినిస్టర్స్ ఉండకూడదు. ఇతను సలహా ఇవ్వచ్చు, ఇట్స్ డిఫరెంట్. అందువల్ల ఇతనికి ఫ్రీడమ్, ఈ లిబర్టీ ఉంది. ఇంకోటి ఏమేనంటే మనకు తర్వాత రోజుల్లో మనం చూస్తాం, ఏదైతే ఒక ఎగ్జిక్యూటివ్ అంటాం, కార్యనిర్వాహక వ్యవస్థ అంటాం, అలానే ఒక శాసన వ్యవస్థ అంటాం అంటే పార్లమెంట్ అని, అలానే ఒక న్యాయ వ్యవస్థ అంటాం. ఈ అధ్యక్ష తరహా ప్రభుత్వంలో ఎలా ఉంటుందనంటే, ఇప్పుడు మనకు తెలిసింది. సో హౌ మినిస్టర్స్ విల్ బి అపాయింటెడ్ ఇన్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. మంత్రులు మన ఏదైతే అధ్యక్ష తరహా ప్రభుత్వంలో మంత్రులు ఎలా నియమించబడతారంటే, రాష్ట్రపతి ఎవరినైతే ఎంపిక చేసుకుంటారో వారే మంత్రులుగా నియమించబడుతున్నారు కదా. ఈ అధ్యక్షుడు కావచ్చు, ఈ రాష్ట్రపతి కావచ్చు, ఈ శాసన వ్యవస్థ ఏదైతే ఉందో పార్లమెంట్ అంటున్నామే, ఈ రాష్ట్రపతి, మంత్రులు పార్లమెంట్లో సభ్యులుగా ఉండకూడదు. దే షల్ నాట్ బీ ద మెంబర్స్ ఇన్ ద పార్లమెంట్. కనుక వాళ్ళ పార్లమెంట్కి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళ పార్లమెంట్లో సభ్యులు కాదు, వాళ్ళు సపరేట్, వాళ్ళ ఎగ్జిక్యూటివ్, వాళ్ళే ప్రభుత్వము. కనుక రాష్ట్రపతి, మంత్రులు, రాష్ట్రపతిని ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకోవడం జరుగుతుంది. రాష్ట్రపతి తనకు కావాల్సిన వారిని మంత్రులుగా నియమించుకోవచ్చు. కానీ రాష్ట్రపతి, మంత్రులు శాసన వ్యవస్థలో సభ్యులు కాదు కాబట్టి, పార్లమెంట్లో సభ్యులు కాదు కాబట్టి, అమెరికన్ కాంగ్రెస్లో వాళ్ళ మెంబర్స్ కాదు కాబట్టి, దే షుడ్ నాట్ బీ ద రెస్పాన్సిబుల్ టు ద పార్లమెంట్. వాళ్ళు పార్లమెంట్కి బాధ్యత వహించరు. బికాజ్ దే ఆర్ నాట్ ద మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్. వాళ్ళు పార్లమెంట్లో సభ్యులు కాదు కాబట్టి వాళ్ళు బాధ్యత వహించరు. ఈ అధ్యక్ష తరహా ప్రభుత్వానికి కూడా మన ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఏదైతే అమెరికా అంటున్నాం, ఈవెన్ మన శ్రీలంక అంటున్నాం, ఈవెన్ ఫ్రాన్స్ అంటున్నాం, ఈవెన్ రష్యా అంటున్నాం. ఇలా ఏదైతే ఉందో అధ్యక్షుడిని, ప్రెసిడెంట్ విల్ బి డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద పీపుల్. ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకోవడం జరుగుతుంది. కనుక అధ్యక్షుని మాత్రమే ఎన్నుకుంటారు, మంత్రులను ఎన్నుకోరు. అధ్యక్షుడు తనకు కావాల్సిన వారినే మంత్రులుగా నియమించుకోవడం జరుగుతుంది. ఈ అధ్యక్షుడు, మంత్రులు పార్లమెంట్లో సభ్యులుగా ఉండకూడదు.
ఉండకూడదు. కనుక అధ్యక్షుడికి మాత్రమే ఎందుకు వాస్తవ అధికారాలు ఉంటాయంటే అధ్యక్షుడు ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడతాడు కాబట్టి. అటువంటి ప్రభుత్వాలను మనం అధ్యక్ష తరహా ప్రభుత్వం అంటాం. తర్వాత మనకు ఇంకా మనం లోపలికి వెళ్తాం, పార్లమెంట్, ఎగ్జిక్యూటివ్, అక్కడ వచ్చినప్పుడు కూడా దాని డిఫరెన్సెస్ మనం చూడొచ్చు. ఇప్పుడు మన బేసిక్స్ నేర్చుకుంటున్నాం. సో పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. ఇక్కడ పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో ఎలా ఉంది అని మనం చూస్తే రాజ్యము ప్రభుత్వం అంటున్నాం. సో రాజ్య అధినేత వేరట, ప్రభుత్వ అధినేత వేరట. రాజ్య అధినేతను మనం రాష్ట్రపతి అని అంటాం, ప్రభుత్వ అధినేతను ప్రధానమంత్రి అని అంటాం. పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో రాజ్య అధినేత వేరు, ప్రభుత్వ అధినేత వేరు. రాజ్య అధినేతను రాష్ట్రపతి అని అంటున్నారు, ప్రభుత్వ అధినేతను ప్రధానమంత్రి అంటున్నారు. అంటే మనకు తెలుసు ఆల్రెడీ రాజ్యం వేరు, ప్రభుత్వం వేరు అని. ఇక్కడ ఏదైతే మనకు రాజ్య అధినేతను రాష్ట్రపతి అంటున్నారు, ఈ రాజ్య అధినేత కేవలం నామమాత్రపు అధికారాలు కలిగి ఉంటాడు, నామినల్ పవర్స్. అంటే రాజ్య అధినేత రాష్ట్రపతి నామినల్ పవర్స్ కలిగి ఉండడం జరుగుతుంది. అంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వములోనే ఉంది దాని మీనింగ్. అంటే ప్రభుత్వంలోని సభ్యులు తప్పనిసరిగా పార్లమెంట్లో సభ్యులుగా ఉండాలి అని. అంటే ప్రభుత్వం పార్లమెంట్లో అంతర్భాగంగా ఉంది అని దాని అర్థం. అందువల్ల ఇక్కడ రాష్ట్రపతి పార్లమెంటుకి సంబంధం లేదు. కనుక పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో రాష్ట్రపతికి అధికారాలు ఉండవు. కనుక రాష్ట్రపతి కేవలం రాజ్య అధినేతగా కేవలం నామమాత్రపు అధికారాలు మాత్రమే కలిగి ఉండడం జరుగుతుంది. మనకు సంబంధించి మన పార్లమెంటును మనం చూస్తే, మన ఇండియన్ పార్లమెంట్లో మనం చూస్తే ఒక రాజ్యసభ, లోక్సభ అని 2 సభలు ఉంటాయి. ఈ రాజ్యసభలో ఉండే సభ్యులను ఏమని అంటామంటే ఎంపీ అని అంటాం, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని. అలానే లోకసభలో ఉండే సభ్యులను కూడా ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని అంటాం. వీళ్ళ ఎలక్షన్ ఎలా ఉంటుంది, ఏముంటుంది, ఇమ్మీడియట్గా మన నెక్స్ట్ క్లాసే ఉంది, చూద్దాం. కనుక రాజ్యసభ సభ్యులను ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటాం, పార్లమెంట్ సభ్యులు అంటాం, లోక్సభ కూడా పార్లమెంట్ సభ్యులు అంటాం. ఈ రాజ్యసభ ఎంపీలను ఎవరు ఎలక్ట్ చేస్తారు అని మనం చూస్తే మన రాష్ట్ర శాసనసభ సభ్యులు అంటాం, ఎమ్మెల్యేలు ఎలక్ట్ చేస్తారు. ఈ ఎమ్మెల్యేలను ఎవరు ఎలక్ట్ చేస్తారు అని అంటే ప్రజలు ఎలక్ట్ చేస్తారు. సో ఎమ్మెల్యేలను కొద్దిగా జాగ్రత్తగా వినాలి, తర్వాత కూడా మనకు రిపీట్ అవుతుంది, అప్పుడు మనం ఇంకా కొంచెం డెప్త్గా చదువుతాం. మన రాష్ట్ర శాసనసభ సభ్యులు, సో రాష్ట్రాలలో ఉండే శాసనసభ సభ్యులను ఎమ్మెల్యే అంటాం. ఈ ఎమ్మెల్యేలను ప్రజలు ప్రత్యక్షంగా ఓటు వేసి ఎన్నుకుంటారు. ఈ ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది. కనుక ప్రజలు డైరెక్ట్గా రాజ్యసభ సభ్యులను ఎన్నుకోలేదు కాబట్టి రాజ్యసభ ఎంపీల ఎన్నిక ఎలా ఉంటుందనంటే పరోక్ష ఎన్నిక అంటాం, అంటే ఇండైరెక్ట్ ఎలక్షన్ అంటాం. అదే లోకసభ సభ్యులను ఎంపీలని అంటాం. ఈ లోకసభ సభ్యుల ఎంపీలను ప్రజలు డైరెక్ట్గా ఎన్నుకుంటారు, అంటే ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. కానీ ప్రధానమంత్రి, మంత్రి మండలిని ప్రభుత్వము అని అంటాం. కనుక పార్లమెంటరీ తరహా ప్రభుత్వములో ప్రధానమంత్రి మరియు మంత్రులు తప్పనిసరిగా పార్లమెంటు సభ్యులై ఉండాలి. అంటే కేవలం లోకసభ సభ్యులు మాత్రమే ప్రధానమంత్రి, మంత్రులు ఉండాలనే నిబంధన లేదు. కేవలం రాజ్యసభ సభ్యులు మాత్రమే ఉండాలని నిబంధన లేదు. ఏ సభ నుండైనా ఎంపీ అయితే నువ్వు చాలు, యు ఆర్ ఎలిజిబుల్ టు బికమ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అంటే నువ్వు ప్రధానమంత్రి, మంత్రి అవ్వాలనంటే నువ్వు ఎంపీ అయి ఉండాలి. ఆ ఎంపీ ఏ సభ నుండైనా ఉండొచ్చు. కనుక ప్రధానమంత్రి, మంత్రులు తప్పనిసరిగా పార్లమెంట్లో సభ్యులై ఉండాలి అని అంటున్నాము. కానీ అదే ప్రధానమంత్రి, మంత్రులు పార్లమెంట్లో సభ్యులుగా ఉన్నా వాళ్ళు ఏ సభకి బాధ్యత వహిస్తారు అని అడిగాడు. కరెక్ట్గా 2019 సివిల్ సర్వీసెస్లో అడిగాడు, ఈవెన్ గ్రూప్ 1లో అడిగాడు, ఈవెన్ గ్రూప్ 2లో కూడా అడిగాడు. అంటే ప్రధానమంత్రి, మంత్రి మండలి ఏ సభ నుండి వస్తారంటే మనం చెప్పేస్తాం, ఎందుకంటే ఎంపీ అయి ఉండాలి అంటున్నాం కాబట్టి. ఎదర్ హీ కెన్ బి ఏ మెంబర్ ఆఫ్ రాజ్యసభ, హీ కెన్ బి ఏ మెంబర్ ఆఫ్ లోక్సభ. రాజ్యసభ సభ్యుడైనా ఉండొచ్చు, లోక్సభ సభ్యుడైనా ఉండొచ్చు. కానీ వాడు అడిగిన ప్రశ్న ఏమంటే ప్రధానమంత్రి, మంత్రి మండలి రాజ్యసభకి బాధ్యత వహిస్తారు.
బి లోకసభకి బాధ్యత వహిస్తారన్నాడు. సి పార్లమెంటుకి బాధ్యత వహిస్తారు. డి ఏదైతే రాష్ట్రపతికి బాధ్యత వహిస్తారని అడిగారు. కనుక మన పార్లమెంటరీ తరహా ప్రభుత్వం కాబట్టి ఇమ్మీడియట్గా మనం పెట్టే ఆన్సర్ ఏమంటే ప్రధానమంత్రి మంత్రులు పార్లమెంటుకి బాధ్యత వహిస్తారని పెట్టేస్తాం. కానీ ఇక్కడ మనకు రాజ్యాంగంలో ఏమని పెట్టారు అని అంటే ప్రధానమంత్రి మంత్రిమండలి కేవలము లోకసభకి మాత్రమే బాధ్యత వహిస్తారు. దో వారు ఏ సభలోనైనా సభ్యుడిగా ఉండొచ్చు. దో ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ ద రాజ్యసభ. మన్మోహన్ సింగ్ రాజ్యసభ ఎంపీ, ఆయన ప్రధానమంత్రి. బట్ ఈజ్ రెస్పాన్సిబుల్ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఓన్లీ ఫర్ లోక్సభ. కనుక ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యుడైనా ఏ సభకి బాధ్యత వహిస్తాడు అని అంటే లోక్సభకి యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్. ఎందుకు ఇది మన రాజ్యాంగంలో పెట్టారు, ఎందుకు అంబేద్కర్ ఇలా చేర్చాడు అని అంటే ఇక్కడ మనం చూసాం ఇట్స్ ఎ డెమోక్రటికలీ ఫార్మ్ గవర్నమెంట్ అని. ఒక ప్రజాస్వామ్యాన్ని దృష్టిలో మనం చూస్తే రాజ్యసభ ఎంపీలను ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు, ఈ ఎమ్మెల్యేలను ప్రజలు ఎన్నుకున్నారు. కనుక రాజ్యసభ ఎంపీల ఎన్నిక పరోక్ష ఎన్నిక, ప్రజలు నేరుగా ఓటు వేసి రాజ్యసభ ఎంపీని ఎన్నుకోలేదు. అదే కానీ మన లోక్సభ ఎంపీలు మనం చూస్తే ప్రజలు ప్రత్యక్షంగా ఓటు వేసి ఎన్నుకున్నారు. అందువల్ల ప్రత్యక్షంగా ఎన్నుకున్న సభకి కొద్దిగా ప్రత్యేకమైన అధికారాలు ఉండాలి. కనుక ప్రజలు ఓటు వేసి ఎన్నుకున్న సభకి ప్రత్యేకమైన అధికారాలు ఉండాలి. కనుక రాజ్యసభ కంటే లోక్సభకు కొన్ని ప్రత్యేక అధికారాలు ఇవ్వడం జరిగింది. కనుక ప్రధానమంత్రి మంత్రిమండలి పార్లమెంట్కి కాదు బాధ్యత వహించేది, ప్రధానమంత్రి మంత్రిమండలి లోకసభకి మాత్రమే బాధ్యత వహించాలి. నెంబర్ 1, ప్రధానమంత్రి మంత్రిమండలి లోకసభలో మెజారిటీ ఉన్నంత వరకు వాళ్ళు పదవిలో కొనసాగాలి. ఒకవేళ లోకసభలో మెజారిటీ కోల్పోయినట్టయితే ప్రధానమంత్రి మంత్రిమండలి తమ పదవిని కోల్పోతారు. కనుక ఇక్కడ మీరేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది ద బేసిక్స్. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఈ రాజ్యసభ, ఎందుకంటే మనం చాలా 3rd చాప్టర్లో రాజ్యసభ లోక్సభ డీటెయిల్గా చదువుతాం. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ని, ప్రెసిడెంట్ని, వీళ్ళందరినీ కూడా డీటెయిల్గా చదువుతాం. అప్పుడు మనకు అన్ని ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనం చదువుతాం. కాబట్టి అక్కడ మీకు ఇంకా బాగా క్లారిటీ వస్తుంది. ఇంకా జస్ట్ బేసిక్. రాజ్యసభ సభ్యుని ఎంపీ అంటాం, లోక్సభ సభ్యుని ఎంపీ అంటాం. ఈ 2 హౌసెస్ని మనం పార్లమెంట్ అంటున్నాం. ప్రధానమంత్రి మంత్రులు తప్పనిసరిగా ఎంపీ అయి ఉండాలి, ఏ హౌస్ నుంచి అయినా ఉండొచ్చు. కానీ ప్రధానమంత్రి మంత్రులు లోక్సభకు మాత్రమే బాధ్యత వహించాలి. ఎందుకు అనంటే లోక్సభ సభ్యులను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు, రాజ్యసభ సభ్యులను ప్రజలు పరోక్షంగా ఎన్నుకుంటారు. కనుక ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకున్న సభకి రాజ్యసభ కంటే ఎక్కువ అధికారాలు ఇచ్చారని అంతే. కనుక ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని మన ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక బ్రిటన్ అన్నాం, అలానే ఒక ఇండియా అంటున్నాం, అలానే ఒక జపాన్ అంటున్నాం, అలానే ఒక ఆస్ట్రేలియా అనొచ్చు, అలానే ఒక కెనడా అనొచ్చు. ఇవన్నీ కూడా పార్లమెంటరీ తరహా ప్రభుత్వాలు. అదే మనం ఏమంటున్నాం, అమెరికా, శ్రీలంక, ఫ్రాన్స్, రష్యా ఇవన్నీ మనం అధ్యక్ష తరహా ప్రభుత్వాలు అంటున్నాం. ఏదైతే బ్రిటన్, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, కెనడాని మనం పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటున్నాం. అలానే ఇందాక మన రాజ్యం అని చూసాం. ఈ రాజ్యంలో సమాఖ్య రాజ్యం అన్నాం, సమాఖ్య రాజ్యంలో ఒక అమెరికా అన్నాం, ఆస్ట్రేలియా అన్నాం, కెనడా అన్నాం. అలానే ఏకకేంద్ర రాజ్యంలో ఏదైతే ఒక బ్రిటన్ అన్నాం, ఏదైతే ఒక శ్రీలంక అంటున్నాం, ఈవెన్ ఒక పాకిస్తాన్ అంటున్నాం, ఈవెన్ ఒక జపాన్ అంటున్నాం. ఇక్కడ మనం గమనించాలి, అమెరికా ఏ రాజ్యం అన్నామంటే సమాఖ్య రాజ్యము అన్నాం. అలానే అమెరికాలో ఏ ప్రభుత్వం ఉంది అని అంటే మనం అధ్యక్ష తరహా ప్రభుత్వం ఉంది. అంటే ఒక సమాఖ్య రాజ్యంలో అధ్యక్ష తరహా ప్రభుత్వం ఉంది. సమాఖ్య రాజ్యమైన అమెరికాలో అధ్యక్ష తరహా ప్రభుత్వం ఉంది. అలానే మనం అంటున్నాం, ఏదైతే ఇంకొక సమాఖ్య రాజ్యం మనం చూస్తాం, ఆస్ట్రేలియా సమాఖ్య రాజ్యం, అలానే ఈవెన్ ఇండియా కూడా మన సమాఖ్య రాజ్యం అన్నాం. అంటే ఇండియా సమాఖ్య రాజ్యం కనుక ఇండియాలో ఉండే ప్రభుత్వం ఏమో పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. అంటే ఒక సమాఖ్య రాజ్యంలో, సమాఖ్య రాజ్యమైన అమెరికాలో అధ్యక్ష తరహా ప్రభుత్వం ఉంది, సమాఖ్య రాజ్యమైన ఇండియాలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఉంది. అలానే మనం చూసామనుకోండి, ఏకకేంద్ర రాజ్యం శ్రీలంక ఏకకేంద్ర రాజ్యం. కానీ ఏ ప్రభుత్వం ఉంది శ్రీలంకలో అంటే అధ్యక్ష తరహా ప్రభుత్వం ఉంది. అదే బ్రిటన్ ఏ రాజ్యం అన్నామంటే ఏకకేంద్ర రాజ్యం.
కానీ బ్రిటన్లో ఏ ప్రభుత్వం ఉందనంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఉంది. అంటే సమైక్య రాజ్యమైన అమెరికాలో అధ్యక్ష తరహా ప్రభుత్వం ఉంది, ఏకకేంద్ర రాజ్యమైన శ్రీలంకలో అధ్యక్ష తరహా ప్రభుత్వం ఉంది. సమైక్య రాజ్యమైన ఇండియాలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఉంది, ఏకకేంద్ర రాజ్యమైన బ్రిటన్లో పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఉంది. అంటే ఒక రాజ్యంలో ఏ ప్రభుత్వం ఉండే అనేది ఆ రాజ్యం నిర్ణయించుకోవడం జరుగుతుంది అనే విషయం. మనకి ఏదైతే 1600 సంవత్సరం నుండి 1857 వరకు మన భారతదేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలించింది. 1857 నుండి 1947 వరకు మన భారతదేశాన్ని బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలించింది. అప్పటికే బ్రిటన్లో ఉన్న పార్లమెంటరీ తరహా ప్రభుత్వంని మన ఇండియాలో దాదాపు అందరికీ అన్ని వర్గాల వారికి అర్థమైంది కనుక మళ్ళా దాన్ని ఎందుకు మనం మార్చాలి అనే ఉద్దేశమై ఉండొచ్చు. కనుక మన భారతదేశంలో అదే పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని కంటిన్యూ చేయడం జరిగింది. కనుక ఇప్పుడు మనకు రాజ్యం ఒక వర్గీకరణ, సమైక్య రాజ్యం అంటే ఏమి, అలానే ఏకకేంద్ర రాజ్యం అంటే ఏమని అర్థమైంది తెలుసుకున్నాం. అలానే ప్రభుత్వం ఒక వర్గీకరణ, అధ్యక్ష తరహా ప్రభుత్వం అనగానేమి, అలానే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటే మనం తెలుసుకున్నాం. తర్వాత అలానే రాజ్యాంగాన్ని ఎలా వర్గీకరించారు, సో అలానే మనకు రాజ్యాంగాన్ని ఎలా క్లాసిఫై చేశారు, రాజ్యాంగాన్ని కూడా క్లాసిఫై చేశారు. సో రాజ్యాంగాన్ని మనం స్థూలంగా మనం తీసుకుంటే ఒక 4 రకాలుగా మనం ఆ క్లాసిఫికేషన్ గమనించవచ్చు. ఒకటి లిఖిత రాజ్యాంగం అన్నాం. ఈ లిఖిత రాజ్యాంగాన్ని ఇంగ్లీష్లో రిటన్ కాన్స్టిట్యూషన్ అంటాం. అంటే రాజ్యాంగ వర్గీకరణ. అలానే అలిఖిత రాజ్యాంగం అంటే అన్రిటన్ కాన్స్టిట్యూషన్. అలానే దృఢ రాజ్యాంగం, దీనే రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటారు. అలానే అదృఢ రాజ్యాంగం, దీన్నే ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ అంటారు. లిఖిత రాజ్యాంగం అంటే లిఖించబడిన రాజ్యాంగం అని అర్థం కాదు. ఎందుకంటే మన చాయిస్లో ఇమీడియట్గా ఫస్ట్లోనే ఏలోనే ఉంటుంది, చక్కని పెట్టేయకూడదు. లిఖిత రాజ్యాంగం అంటే మనం ఏమి అని అంటే రాజ్యాంగంలో పేర్కొన్న అన్ని అంశాలను క్రోడీకరించి ఒకే పత్రం, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అంటే రాజ్యాంగం అనేది ఒకే డాక్యుమెంట్ అయి ఉండాలి, ఒకే పుస్తకం అయి ఉండాలి. అన్ని అంశాలను క్రోడీకరించి ఒకే పత్రంలో ఉంచాలి. అంటే క్రోడీకరించి అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వర్డ్. క్రోడీకరించడము అంటే అర్థం ఏమనంటే క్రమ పద్ధతి. అంటే సిస్టమాటికలీ అరేంజ్డ్. The provisions of the Constitution are codified in a single document. Codified అంటే systematically arranged. అంటే ఈవెన్ మనం చూసామనుకోండి, మనం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ 1 యూనియన్ అండ్ టెరిటరీ, పార్ట్ 2 సిటిజన్షిప్, పార్ట్ 3 అంటే 3వ భాగం ప్రాథమిక హక్కులు, 4వ భాగం ఆదేశిక సూత్రాలు, 5వ భాగం కేంద్ర ప్రభుత్వం, 6వ భాగం రాష్ట్ర ప్రభుత్వం. ఇలా వరుసగా మనం పెట్టుకున్నాం. అంటే ఒక సీక్వెన్స్, ఒక సిస్టమేటిక్గా అరేంజ్ చేసాం, ఒక క్రమ పద్ధతి ఉంది. అలా ఉండాలి, కానీ ఒకే పత్రంలో ఉండాలి ఆ క్రమ పద్ధతి. అందువల్ల కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాల్యూమ్ 1, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాల్యూమ్ 2 అలా ఉండకూడదు. భారత రాజ్యాంగం ఒకే పుస్తకం. చిన్న దాంట్లో నువ్వు ఎక్స్ప్రెస్ చేయి, పెద్ద దాంట్లో ఎక్స్ప్రెస్ చేయి, స్టార్టింగ్ ఎండింగ్ ఉండిపోవాలి ఆ బుక్కులు. అలా ఉంటే దాన్ని రిటన్ కాన్స్టిట్యూషన్ అంట. ఈ లిఖిత రాజ్యాంగాల్లో మనం చూస్తే ఎక్కడైతే రిటన్ కాన్స్టిట్యూషన్ ఉందో అక్కడ రాజ్యాంగం సర్వోన్నతమైనది. అంటే కాన్స్టిట్యూషన్ ఇస్ సుప్రీం, నో వన్ ఈజ్ అబౌవ్ ద కాన్స్టిట్యూషన్. ఎందుకంటే లిఖిత రాజ్యాంగంలో ఏముందో అవి అందరూ పాటించాలి. అంటే అప్పుడు కాన్స్టిట్యూషన్ సుప్రీం. కనుక రాజ్యాంగం ఒక సర్వోన్నతమైనది అని ఎప్పుడైనా మనం తప్పులు చేస్తే ఎవరో ఒకరి తప్పు అని చెప్పాలి. అంటే సంబడి ఎవరో ఎక్స్ప్రెస్ చేయాలి.
హౌ ఇట్ ఈస్ వైలేటెడ్ అని. అందుకనే ఎక్కడైతే ఏ రాజ్యంలో అయితే లిఖిత రాజ్యాంగం ఉంటుందో ఆ రాజ్యంలో న్యాయ వ్యవస్థ ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. న్యాయ వ్యవస్థ ప్రాధాన్యత ఎక్కువ. అందువల్ల ఎవరైతే రాజ్యాంగాన్ని ధిక్కరిస్తే, ఎవరైతే రాజ్యాంగాన్ని అధిగమిస్తే అది తప్పు, ఇట్స్ అన్కాన్స్టిట్యూషనల్, ఇది రాజ్యాంగం విరుద్ధమని ఎప్పటికప్పుడు న్యాయ వ్యవస్థ, ముఖ్యంగా సుప్రీంకోర్టు దాన్ని చెప్తూ ఉంటుంది, వ్యవహరిస్తూ ఉంటుంది, ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంది. ఇట్ ప్రమోట్స్, ఇట్ ఎన్హాన్సెస్ సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎందుకంటే రాజ్యాంగం సర్వోన్నతమైనది. అదే మనం అలిఖిత రాజ్యాంగాన్ని మనం పరిశీలించినట్టయితే, అలిఖిత రాజ్యాంగం అన్నంత మాత్రాన ఇట్ డజంట్ మీన్ దట్ కాన్స్టిట్యూషన్ నాట్ రిటన్. అలిఖిత రాజ్యాంగం అనగా లిఖించబడని రాజ్యాంగం అని అర్థం కాదు. బట్ నాట్ కోడిఫైడ్ ఇన్ ఎ సింగిల్ డాక్యుమెంట్. అంటే రాజ్యాంగంలో పేర్కొన్న అన్ని అంశాలు క్రమ పద్ధతిలో ఒకే పత్రంలో ఉండవు. అంటే కాన్స్టిట్యూషన్ వాల్యూమ్స్లో ఉంటుంది, వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 ఇలా ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది అని మనం చూస్తే, ఎక్కడైతే అలిఖిత రాజ్యాంగం ఉంటుందో ఆ రాజ్యంలో పార్లమెంటు సర్వోన్నతమైనది, నాట్ ద కాన్స్టిట్యూషన్. ఇక్కడ రాజ్యాంగం సర్వోన్నతమైనది, ఆడ పార్లమెంటు సర్వోన్నతమైనది. అంటే అక్కడ పార్లమెంట్లో చట్టాలు చేస్తూ ఉంటారు. సో పార్లమెంటు ఏదైతే చట్టాలు చేస్తుందో ఆ చట్టాలు రాజ్యాంగంలోకి వెళ్తాయి. అంటే కాన్స్టిట్యూషన్ ఇస్ సబార్డినేట్ ద పార్లమెంట్. అంటే రాజ్యాంగం పార్లమెంట్కి సబార్డినేట్ లాగానే. ఎందుకంటే పార్లమెంట్ చేసిన చట్టాలే రాజ్యాంగం. సో పార్లమెంట్ చేసిన చట్టాలే రాజ్యాంగం. అందువల్ల వీళ్ళు ఎప్పుడైతే పరిస్థితులకు అనుగుణంగా, అవసరాలకి అనుగుణంగా, అవసరాలను బట్టి పార్లమెంట్ చట్టం చేస్తుంది. మనలాగా ప్రాథమిక హక్కులు 12 నుండి 35 వరకు ఉంటుందని, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆదేశిక సూత్రాలు 36 నుంచి 51 ఉంటుందని, అలా వాళ్ళకి డివిజన్ ఉండదు. ఈరోజు ఒక ఫండమెంటల్ రైట్ కావాలంటే వాళ్ళు ఒక చట్టం చేస్తే, ఒక ఫండమెంటల్ రైట్ ఏదైతే స్టార్టింగ్లో ఫస్ట్ చాప్టర్లో ఉండొచ్చు, ఇంకో ఫండమెంటల్ రైట్ ఏదైతే 3వ చాప్టర్లో ఉండొచ్చు, ఇంకో ఫండమెంటల్ రైట్ 10వ చాప్టర్లో ఉండొచ్చు. ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. దే ఆర్ నాట్ సిస్టమాటిక్ అరేంజ్. అది ఒక క్రమ పద్ధతిలో కావు. అందువలన అక్కడ పార్లమెంటు చేసిన చట్టాలే రాజ్యాంగం కాబట్టి ఆ రాజ్యాంగం పెరిగిపోతూ ఉంటుంది, పరిణామం చెందుతూ ఉంటుంది. అందుకని ఈ అలిఖిత రాజ్యాంగాలను పరిణామాత్మక రాజ్యాంగాలని కూడా అంటారు. అంటే ఎవాల్వ్డ్ కాన్స్టిట్యూషన్స్. అందుకని ఒకే పత్రంలో ఉండవు, అందుకని అవి డిఫరెంట్ వాల్యూమ్స్లో ఉంటాయి, రకరకాల పత్రాలలో ఉంటాయి. పార్లమెంట్ సర్వోన్నతమైనది, పార్లమెంట్ చేసిన చట్టాలే వాళ్ళ రాజ్యాంగంలో నేరుగా చేరుతాయి. ఇప్పుడు మనం గమనిస్తే దీనికి దానికి న్యాయ వ్యవస్థ ప్రాధాన్యత ఇక్కడ తక్కువగా ఉంటుంది, జ్యుడిషియరీ రోల్ తక్కువగా ఉంటుంది. ఇక్కడేమో న్యాయ వ్యవస్థ ప్రాధాన్యత ఎక్కువగా అంటున్నాం. ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తే ఇక్కడ న్యాయ వ్యవస్థ ప్రాధాన్యత ఎక్కువగా ఎందుకు ఉందనంటే రాజ్యాంగ సర్వోన్నతమైనది కాబట్టి. సో రాజ్యాంగం సర్వోన్నతమైంది కాబట్టి, రాజ్యాంగాన్ని ఎవరు అధిగమించకూడదు కాబట్టి, ఏ పార్లమెంటు చట్టం రాజ్యాంగాన్ని ధిక్కరించకూడదు కాబట్టి, అలా జరిగిన సందర్భంలో న్యాయ వ్యవస్థ ముందుకొచ్చి రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించినప్పుడు ఆ చట్టం చెల్లకుండా పోతుంది, ఆ ప్రభుత్వ ఉత్తర్వు చెల్లకుండా పోతుంది. కనుక రాజ్యాంగాన్ని సర్వోన్నతమైనది కాపాడే పంత బాధ్యత న్యాయ వ్యవస్థ ఇక్కడ తీసుకుంటుంది. బట్ ఇక్కడ మనం చూస్తే పార్లమెంటు చట్టాలు రాజ్యాంగంలో చేరుతాయి అంటే న్యాయ వ్యవస్థ యొక్క అధికారాలు కూడా పార్లమెంటు చట్టం ద్వారానే వస్తుంది. కనుక ఇక్కడ న్యాయ వ్యవస్థ ఒక పార్లమెంటు చట్టము ఒక రాజ్యాంగానికి విరుద్ధమని ప్రకటించే అవకాశం ఇక్కడ ఉండదు. హౌ జ్యుడిషియరీ విల్ డిక్లేర్ ద పార్లమెంటరీ యాక్ట్ అన్కాన్స్టిట్యూషనల్? ఎందుకంటే పార్లమెంటరీ యాక్టే కాన్స్టిట్యూషన్లో వెళ్తున్నప్పుడు. అందువల్ల న్యాయ వ్యవస్థ జ్యుడిషియరీ పవర్స్ ఆల్సో డిసైడెడ్ బై ద పార్లమెంట్ యాక్ట్ అయినప్పుడు, దో న్యాయ వ్యవస్థ రాజ్యాంగం నుండి అధికారాలు పొంది ఉండొచ్చు, బట్ పార్లమెంటు చట్టం ద్వారానే రాజ్యాంగంలో చేరి దాని ద్వారానే న్యాయ వ్యవస్థ అధికారాలు పొందుతుంది. అందువల్ల పార్లమెంట్ సర్వోన్నతమైనది. అందుకనే బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఎట్లీ ఒక కామెంట్ చేశాడు,
మా పార్లమెంట్ ఎంత శక్తివంతమైనదంటే ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని పుట్టించడం తప్ప మేము ఏమైనా చేయగలమని. అంత సో పవర్ఫుల్ బ్రిటిష్ పార్లమెంట్. సో దాదాపు అన్ని రాజ్యాలలో ఆ లిఖిత రాజ్యాంగాలే ఉన్నాయి. కేవలం మనం ఏదైతే ఒక బ్రిటన్ కావచ్చు, ఒక ఇజ్రాయెల్ కావచ్చు, ఈవెన్ ఒక న్యూజిలాండ్ కావచ్చు, ఈవెన్ ఒక సౌదీ అరేబియా, ఏదైతే రాచరికపు పరిపాలన ఉన్న రాజ్యాలలో ఏదైతే అలిఖిత రాజ్యాంగాలు ఎక్కువగా ఉంటున్నాయి, ఇంకా దాదాపు అన్ని రాజ్యాలలో మనం లిఖిత రాజ్యాంగాలే ఉన్నాయి. కనుక మీరు ఈ 4 గుర్తుపెట్టుకుంటే మీరు సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ మనం తీసుకుంటే దృఢ రాజ్యాంగం. దృఢము అని అంటే ఏమంటే మార్పు ఉండకూడదు అని అర్థం. రిజిడ్ అంటే ఏమంటే కెనాట్ చేంజ్. కానీ ఇక్కడ అలా మన అర్థం తీసుకోకూడదు. దృఢ రాజ్యాంగము అంటే రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేయకూడదని అర్థం కాదు. రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేయవచ్చు. కాన్స్టిట్యూషన్ కెన్ బి చేంజ్డ్. కానీ ఎలా చేయాలి? ఆ మార్పులు చేర్పులు ఏమంటాం? మన కాన్స్టిట్యూషనల్ లాంగ్వేజ్లో ఏమంటే సవరణ అంటాం. ఒక రాజ్యాంగంలో ఒక అంశాన్ని చేర్చాలన్నా, రాజ్యాంగం నుండి ఒక అంశాన్ని తొలగించాలన్నా సవరణ చట్టం ద్వారా చేయాలి. దాన్నే స్పెషల్ ప్రొసీజర్ అంటారు. అంటే రాజ్యాంగాన్ని సవరణ చేయవచ్చు, రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేయొచ్చు. కాకపోతే రాజ్యాంగంలో పేర్కొనబడిన ఒక ప్రత్యేకమైన పద్ధతి ద్వారా, ప్రత్యేకమైన సవరణ చట్టం ద్వారా మాత్రమే రాజ్యాంగాన్ని సవరణ చేయాలి. ఆ ప్రొసీజర్ ఏమైతే ఉందో కష్టంగా ఉంటుంది. అంత సులభంగా రాజ్యాంగంలో మార్పులు చేర్పులు తీసుకురాలి. అన్ని లిఖిత రాజ్యాంగాలు దృఢ రాజ్యాంగాలు. ఆల్ బ్రిటన్ కాన్స్టిట్యూషన్స్ ఆర్ రిజిడ్ కాన్స్టిట్యూషన్స్. సో ఎక్కడైతే మన లిఖిత రాజ్యాంగాలు ఉన్నాయో ఇట్ కెనాట్ బి అమెండెడ్ వెరీ ఈజీలీ, బట్ ఇట్ కెన్ బి అమెండెడ్ విత్ ఎ స్పెషల్ ప్రొసీజర్. దట్ ప్రొసీజర్ విల్ బి మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. అవి మార్పులు చేర్పులు చేయలేము, సవరణలు చేయలేము అని అర్థం కాదు. సవరణలు చేయవచ్చు, బట్ ఆ సవరణలు ప్రత్యేకమైన పద్ధతి, అంటే రాజ్యాంగంలో పేర్కొనబడిన ప్రత్యేకమైన పద్ధతి ద్వారా మాత్రమే సవరణ చేయాలి. బట్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్స్, అదృఢ రాజ్యాంగము, అన్ని అలిఖిత రాజ్యాంగాలు అదృఢ రాజ్యాంగాలు. ఆల్ అన్బ్రిటన్ కాన్స్టిట్యూషన్స్ ఆర్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్స్. ఫ్లెక్సిబుల్ అనే పదంలోనే ఉంది. రాజ్యాంగంలో ఎటువంటి మార్పులు చేర్పులు చేయాలి అంటే సులభంగా చేయవచ్చు, ఎటువంటి ప్రత్యేకమైన పద్ధతి ఉండదు. మనం అంటున్నాం అన్ని అలిఖిత రాజ్యాంగాలు అదృఢ రాజ్యాంగాలని, అందులోనే ఉంది. అలిఖిత రాజ్యాంగం అంటే ఒక రాజ్యాంగాన్ని ఒక పార్లమెంటే సృష్టిస్తున్నప్పుడు ఇంకా రాజ్యాంగంలో మార్పులు చేర్పులు సులభంగా చేయవచ్చు. కనుక అన్ని అలిఖిత రాజ్యాంగాలు అదృఢ రాజ్యాంగాలు, అన్ని లిఖిత రాజ్యాంగాలు మనకు దృఢ రాజ్యాంగాలు. సో ఇది మనది ఫస్ట్ టాపిక్. ఏదైతే ఇంట్రడక్షన్ చాప్టర్లో రాజ్యము ప్రభుత్వము రాజ్యాంగం అని ఏదైతే మనం ఫస్ట్ తీసుకున్నామో దాన్నే మనం ఫస్ట్ టాపిక్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మీకు బ్రేక్ ఉంటుంది. తర్వాత మీకు ఏదైతే దీనికి నోట్స్ డిక్టేషన్ ఉంటుంది. మన క్లాస్ ప్రోగ్రాంలో నోట్స్ డిక్టేషన్ మ్యాండేటరీ, కంపల్సరీ, తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే మీ అందరికి కూడా సబ్జెక్ట్ నేర్పించడం, పరీక్షల్లో సులభంగా మీరు ఆన్సర్ చేయడం, ఎటువంటి డిఫికల్ట్ క్వశ్చన్ వచ్చినా కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి, అనుకున్నంత ఫ్యాక్ట్స్ మొత్తం ఇచ్చేయడం జరుగుతుంది. కాన్స్టిట్యూషన్ మన క్లాసెస్ అయిపోయేసరికి రాజ్యాంగంలో ఉన్న దాదాపు అన్ని ఆర్టికల్స్ మీరు నేర్చుకుంటారు, దాదాపు అన్ని సవరణలు నేర్చుకుంటారు, దాదాపు జడ్జిమెంట్స్ నేర్చుకుంటారు, సుప్రీంకోర్టు క్రియేటివిటీ నేర్చుకుంటారు, సుప్రీంకోర్టు ఇంటర్ప్రిటేషన్స్ నేర్చుకుంటారు, మీరు అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ నేర్చుకుంటారు. అన్ని రకాలుగా మనం సమృద్ధి కావాలి, అన్ని రకాలు మనం డెవలప్ అవ్వాలి అని అంటే బేసిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మన ఇంట్రడక్షన్ చాప్టర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మీకు ఏదైతే ఉందో నోట్స్ డిక్టేషన్ మీకు రేపటి క్లాస్లో ఉంటుంది. నోట్స్ డిక్టేషన్ కదా అని మరి ఆ క్లాస్ వినకుండా వద్దు, ఆ క్లాస్ వింటూ నోట్స్ మీరు రాయాలి.